తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. రైతులు పండించిన పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. పోచమ్మవాడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జెడ్పీ చైర్మన్ పుట్ట మధు. ముస్తాబాద్ మండలం పరిధిలో వడగళ్ల వర్షానికి నేల కొరిగిన వరి పంట పొలాలను పరిశీలించి ఆదుకుంటామని హామీ ఇచ్చిన కలెక్టర్ కృష్ణభాస్కర్. నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి. వరంగల్లో పేదలకు సరుకులు పంపిణీ చేసిన ఎంపీ పసునూరి దయాకర్ రావు. ఇక డీటెయిల్స్కి వెళ్తే, పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పరిధి గంగాపురి, పవన్ హౌస్ కాలనీ, పోచమ్మవాడలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, మున్సిపల్ చైర్మన్ పుట్ట శైలజ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంట మొత్తం ప్రభుత్వమే కొంటుందని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు సామాజిక దూరం పాటించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మరియు టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలలో రైతులందరూ కూడా తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి మద్దతు ధరకు అమ్ముకొని ప్రభుత్వం నిర్దేశించినటువంటి సూత్రాలను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వర్షం కూడా కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి కనుక రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతూ ఉన్నాం. అనేక రాష్ట్రాలలో ఇవాళ అక్కడ రైతులు పండించినటువంటి పంటను మేము కొనుగోలు చేయలేమని వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాలు వెనుకడుగు వేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పండించిన ప్రతి గింజను కూడా కొంటా అని చెప్పి ఇప్పటికే డబ్బును కూడా సమకూర్చి కొనుగోలు కేంద్రాలను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం కనుక రైతులు ప్రభుత్వానికి కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చిన్న సమస్య, 2 జాగాలల్లో ఆరబోసి మళ్ళొకసారి తీసుకొచ్చేటువంటి చిన్న సమస్యను రైతులు కొంత ఓర్చుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే టోకన్ సిస్టమ్ను పెట్టినారో ఆ టోకన్ సిస్టమ్ను పాటించమని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం, సహకరించమని కోరుతున్నాం. ఇంత పెద్ద ఎత్తున ప్యాడీని ప్రభుత్వం కొంటుంది కనుక చిన్న సమస్యను మీరు కొంచెం భరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో బాలసముద్రం క్యాంపు కార్యాలయం వద్ద నిరుపేద టైలరింగ్ వృత్తుల వారికి బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. కరోనా మహమ్మారిని అరికట్టడానికి ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలని ఆయన కోరారు. దయచేసి అందరూ కొద్దిగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. వెనుకకు దూరం ఉండండి, అందరికీ వస్తుంది. ఎవరు కూడా తొందరపడరు. ఈరోజు మన మేలు సంఘం ఆధ్వర్యంలో మన అధ్యక్షులు గారు గూడూరు వెంకటేశ్వర్లు గారు మరియు సలహాదారులు పురుషుడు అనిల్ గారు మరియు తను పెద్ద మనసుతో ఈరోజు చేసిన సహాయానికి మేలు సంఘం తరఫున వారికి ఇది 14 వరకు మరి కథమైతే అనుకున్నటువంటి కరోనా వైరస్ ఇంకా కొంత విస్తృత
ఇంకా మరి వ్యాపించే పరిస్థితులు ఉన్నాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రధానమంత్రికి కూడా సూచనలు ఇచ్చి ఇది మే 3వ తారీఖు వరకు కూడా పొడిగించాలని చెప్పడం జరిగింది. మరి ఈ పరిస్థితులలో అనేక మంది జీవనోపాధి కోసం అనేక రకాలుగా కూలీ పనులు కానీ ఇతర కార్యక్రమాలు చేస్తున్న వారి స్థితిగతులు తెలుసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కూలీలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా 12 కిలోల రైస్తో పాటు 1500 మరి బ్యాంకులలో జమ చేయడం జరిగింది. ఇదే కాకుండా మరి అనేక వృత్తులలో ఉన్నటువంటి ముఖ్యంగా మీ వాళ్ళు మరి మేరు సంఘం వాళ్ళు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వివిధ గ్రామాల్లో అకాల వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మండల ప్రజాప్రతినిధులు పరిశీలించారు. మండలంలోని వెంకట్రావుపల్లి, బదనకల్, గన్నవారిపల్లి, ఆవునూర్, మోహినికుంట గ్రామాల్లో వడగళ్ల వర్షం వల్ల వడ్లు రాలి నేలపాలయ్యాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి తడిసి కుప్పలు కుప్పలుగా ధాన్యం నిలిచిపోయింది. ఎంపీపీ శరత్రావు మాట్లాడుతూ రైతులు పండించిన పంట నేల పాలవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతులు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం ఆదుకునే విధంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అదేవిధంగా చర్యలు తీసుకుంటామని రైతులకు భరోసా కల్పించారు. పరిస్థితులు లేము. గవర్నమెంట్ ఆదుకుంటేనే, ఏ అవకాశం ఉంటే ఆ అవకాశంలో ఆదుకుంటేనే రైతులకు మేలు చేసినట్టయితే, లేకపోతే వాళ్ళ నష్టం మామూలు నష్టం కాదు. ఈ వరలు కోసుకున్నా, ఇప్పుడున్నది కోసుకున్నా కానీ కనీసం పెట్టువాళ్ళకు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ సాయం చేయాలనే కోరుతున్నాం. ఈరోజు మండలం మొత్తం కూడా పొద్దున్నే దట్టమైన ఆకాశం అంతా కూడా దట్టమైన చీకట్లు కమ్ముకొని భారీ వర్షం రావడం జరిగింది. దాదాపు మండలంలో అన్ని గ్రామాల్లో కూడా వర్షం పడ్డది. ఇవాళ వర్షానికి రైతులు ఇప్పటికే బిక్కుబిక్కుమనుకుంటా ఈసారి 2 రోగాల నుంచి కూడా తప్పించుకోవడం జరిగింది. కొద్దిగా కష్టపడి అగ్గి తెగులు, మెడవిరుపు తప్పించుకొని కూడా ఏదో ఎకరాన 3 ఫుట్లో 2 ఫుట్లో అయినా సరే అని రైతులు కష్టపడి కోసుకునే సమయానికి కూడా ఇవాళ దేవుడు చిన్న చూపు చూడడం జరిగింది. అయినప్పటికీ కూడా రైతులు ధైర్యం కోల్పోవద్దు. మేము గౌరవ జెడ్పీటీసీ గారు ఇంకా మండలంలోని అందరు ప్రజాప్రతినిధులు కూడా రైతులకు అండగా ఉంటాం. గౌరవ మంత్రి గారి దృష్టికి పొద్దున్నే తీసుకుపోయినాం. వారు గౌరవ కలెక్టర్ గారికి చెప్పడం, వారు కూడా ఇప్పుడు ఆవునూరి వచ్చి ఒక రైతు కూడా ఏ విధంగా పంట నష్టమైందో చూసి వెళ్ళడం జరిగింది. ఇలా మనం అందరం కూడా రైతుకు అండగా ఉండాలి. అసలే ఇప్పుడు కరోనాతోటి ప్రపంచ సమాజం కూడా మొత్తం అతలాకుతున్న సమయంలో ఇవాళ పంట చేతికొచ్చింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి గింజ కొందామని డబ్బులు కూడా బ్యాంకులకు పంపి ఇవాళ రైతులను ఆదుకుందామనే సమయంలో ఇదొక విపత్తు జరిగింది. అయినా కూడా తప్పకుండా మనం రైతుకు అండగా ఉందాం, రైతును కాపాడుకుందాం. ఎక్కడైనా నష్టం జరిగింది వెంటనే మేము గౌరవ ఏఓ గారు వచ్చి చూసిపోవడం జరిగింది. అంతటా కూడా ఇక్కడ ఏఈఓ గారు కూడా ఉన్నారు. మేము అందరు ఏఈఓలకు చెప్పి మండలంలో ఏ గ్రామంలో ఏ విధంగా నష్టం జరిగింది ప్రతి రైతు కూడా సర్వే చేయించడం జరుగుతుంది. దీన్ని గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా ఏ రకంగా గవర్నమెంట్ నిబంధనల ప్రకారం వారికి నష్టపరిహారం అందిస్తామో ఆ రకంగా చేయమని మంత్రి గారిని కోరుతాం. దయచేసి రైతులు ఎవరు కూడా అధైర్యపడద్దు. కళ్ళాలలో కూడా ధాన్యం తడిసింది, కోసిన వాళ్ళు కొద్దిగా మెరుగే, తడిసినా కూడా మళ్ళీ ఎండగొడుతుంది, మళ్ళీ అమ్ముకుందాం. కాబట్టి ఎవ్వరు కూడా రైతులు అధైర్యపడద్దు. మేము మీకు అండగా మేమున్నాం. మేము తప్పకుండా కేటీఆర్ గారి దృష్టికి తీసుకుపోతాం. ఇసుంటి ఎన్నో విపత్తులు తట్టుకున్నాం కాబట్టి మేము రైతుకు అండగా ఉంటాం. ఎవ్వరు కూడా ఎంత చూసినా కూడా నిజంగా రైతులు బాధ చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి మేము గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా ఏ రకంగా న్యాయం జరగాలనో ఆ రకంగా జరిగేటట్టు చూస్తాం. గ్రేటర్ వరంగల్ 12వ డివిజన్లో 400 మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వరంగల్ ఎంపీ పస్నూరి దయాకర్ రావు, తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ప్రజలందరూ లాక్డౌన్ సందర్భంగా సామాజిక దూరం పాటిస్తూ మిమ్మల్ని మీరు రక్షించుకునే ఇతరులకు అండగా ఉండాలని సూచించారు. నాయకులు చిత్తూరు నన్నపనేని నరేందర్ నాయకులు కార్యక్రమం ఆయిల్ కానీ ఇవన్నీ మంచి కార్యక్రమాన్ని చేపట్టిన అన్న లూథర్ గారికి, అదేవిధంగా మన రాజ్ కుమార్ గారికి, స్థానిక చర్చి ప్రెసిడెంట్ అన్న సల్మాన్ గారికి, అదేవిధంగా జాయిన్ మనోజ్ గారికి, అదే కార్పొరేటర్ గారికి, అదేవిధంగా ఇమ్మాన్యుయల్ గారికి, జోషి డేవిడ్ రాజు గారికి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్యే గారి చేత ఈరోజు చాలా కార్యక్రమాలు కూడా జరిగింది.
ఒక దగ్గరనైతే 1000 మందితో కూడా ఈరోజు కార్యక్రమం జరిగింది. అన్ని కార్యక్రమాల కంటే ఈ కార్యక్రమం చాలా నీట్ గా డీసెంట్ గా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటున్నది. అసలు అన్నం మేము వేసేటప్పుడు ఇంత రష్ ఉంటే మనకు ఈ మందిలో కూడా మనకు కూడా కలిగేది ఉంటుంది. ఎందుకంటే కరోనా తెలియదు, ఎంపీ ఎమ్మెల్యే అనే వాళ్ళకి ఏం తెలియదు కానీ కరోనా ఎవరిని పడితే వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటుంది. బీదోళ్ళనైనా ధనవంతులైనా ఎవరినైనా చేస్తుంది. కాబట్టి ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా కూడా అక్కడ కొన్ని సందర్భాలలో జరిగినాయి. అవన్నీ కూడా జరగదు. ఈ కరోనా వ్యాధి అనేది ఒక్క మన వరంగల్కి సంబంధించింది కాదు, తెలంగాణకు సంబంధించింది కాదు, భారతదేశానికి సంబంధించింది కాదు. భూమండలం మీద ఉన్న స్టేట్ని ఈ దేశాలన్నింటినీ కూడా భయభ్రాంతులు చేస్తాను. ఎప్పుడు ఇట్లాంటి పరిస్థితి రాలేదు. భూమి పుట్టిన కాడి నుంచి మేము పుట్టిన కాడి నుంచి అయితే రాలేదు. మరి ఇంత సీరియస్ గా ఉన్నది కాబట్టి దీనికి ఇప్పుడు కనుక ఎవరికైనా జబ్బు చేసింది అనుకో వాళ్ళు మన ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళిపోతారు. తీసుకుపోయి టెస్టులకి చేసిన తర్వాత ఒకవేళ మంచిగా లేక ప్రమాదంలో చనిపోయిన నెలన్నర రోజుల క్రితం రక్తపింజర పాము కాటుకు గురైన మహిళ కాలు మొత్తం విషపూరితం కావడంతో ఆ మహిళ నాటు వైద్యాన్ని ఆశ్రయించి నరకం అనుభవిస్తుంది. విషయం తెలుసుకున్న తిర్యాని ఎస్ఐ రామారావు మహిళ ఇంటికి వెళ్లి ఆమె పరిస్థితిని తెలుసుకుని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా మోవాడు గ్రామానికి చెందిన నేతుబాయి తన స్వగ్రామంలో పాము కాటుకు గురికాగా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లకుండా నాటు వైద్యం చేయించుకుంది. ఇప్పటికే కాలు తీవ్ర విషపూరితమైందని, సకాలంలో స్పందించకపోతే ప్రాణానికి ముప్పు ఏర్పడేదని డాక్టర్ శ్యామ్ తెలిపారు. కరోనా వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో దినసరి కూలీలు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆర్థికంగా చిక్కిపోయారు. కనీసం ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని మానవ దృక్పథంతో తన ఇంట్లో అద్దెకి ఉంటున్న 4 కుటుంబాలకు ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసే వరకు ఇంటి అద్దె తీసుకోనని అద్దెకు ఉన్నవారికి హామీ ఇచ్చి మానవత్వం చాటుకున్నారు. లక్షెట్టిపేట్ పట్టణానికి చెందిన సామాంజన్న. చెర్యాల మండలం ఆకునూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు చేపట్టడంలో నిర్లక్ష్యం వహించిన రామలింగేశ్వర రైస్ మిల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ రైతులు మార్కెట్ యార్డు ముందు ధర్నా నిర్వహించారు. ధర్నాకు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకేపీ మార్కెట్ యార్డు ప్రారంభించి వారం రోజులు కావస్తున్నా కొనుగోలు చేయకపోవడంతో వర్షానికి చేతికొచ్చిన ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని వాపోయారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుని తడిసిన ధాన్యం కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించి 10 రోజులు గడుస్తున్న రైతులు వరి ధాన్యం తీసుకొచ్చి మార్కెట్ యార్డులో పోసినప్పటికీ మరియు అధికారుల నిర్లక్ష్యంతో మరియు రామలింగేశ్వర రైసు మిల్లు వాళ్ళు ఈరోజు ఇప్పటి వరకు కూడా ఈ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో ఇప్పటికీ కమిషన్లకు ఆశపడి ఈరోజు వాళ్ళు రైతులను పొట్టగొట్టేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఆదివారం అకాల వర్షం కురవడంతో మరియు వడ్లు పూర్తిగా తడిసి నీలపాలు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తక్షణమే రామలింగేశ్వర రైసు మిల్లు పైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని రైతులకు ఇప్పటి నుంచేలా రెగ్యులర్ గా కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రైతులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా హెచ్చరిస్తాను. మరియు తడిసిన వరి ధాన్యాన్ని కూడా రైతులందరినీ కొనుగోలు చేయాలి, ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా. మరియు రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఏ ఊరిలో ఆ ఊర్లో కొనుగోలు చేస్తామని గొప్పలు చెప్తుంది తప్ప మరి ఆకునూరులో ఎందుకు కనబడడం లేదు? మరి ముఖ్యమంత్రి హామీ ఏమైందని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకొని వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని శ్రీకారం చుడతామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో భాగంగా హైత్ నగర్ డివిజన్లో 100 మంది పాస్టర్లకు కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో 5 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇలిం చర్చ్ పాస్టర్ శ్యామ్ మరియు యూత్ కాంగ్రెస్ సభ్యులు పాల్గొన్నారు. ఫెలోషిప్ ని దేవుడు ఎంతగానో దీవిస్తూ ఆశీర్వదిస్తున్నట్టుగారు కాంగ్రెస్ పార్టీ లీడర్గా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకులుగా మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ నా దగ్గరకు ఈ ప్రాంతం మొత్తం కూడా వలస కూలీలకి ఎంతో సహాయం చేస్తున్నానని అని చెప్పినటువంటి మాటను జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి కూడా స్నేహితుడు మరి భాస్కరు బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటే ఏంటో తెలుసు కదా. ఈరోజు హైత్ నగర్ మండల్ పాస్టర్ ఫెలోషిప్ పాస్టర్లందరికీ మరి మా శ్యామ్ బ్రదర్, ఎందుకంటే మీ అందరినీ ఈరోజు మేము పరిచయం చేసుకున్నట్టే శ్యామ్ గారి తరఫున మిమ్మల్ని పరిచయం చేసుకున్నాం.
మీ అందరికీ ఒక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈరోజు సండే అయినా కానీ మీరందరూ ప్రార్థనలో ఉంటారు కాబట్టి అది ప్రార్థనలు హోమ్ నుంచి కూడా జరుగుతున్నది. అయినా కానీ మీరు సోషల్ డిస్టెన్స్ పాటించి మనకు ఎవరైతే మీ యొక్క చర్చిలకు వాళ్ళు వస్తున్నారో వాళ్ళందరికీ సోషల్ డిస్టెన్స్ పాటించాలని నేను చెప్తున్నాను పేరు పేరున. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ముందుగానే అంటే శ్యామన్న గారి గురించి నేను చెప్తాను. శ్యామన్న ఇవాళకి 23 రోజు నేను అన్నదానం నిత్య అన్నదానం రోజు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్నదానమే కాకుండా ప్రతిరోజు నేను ఎందుకంటే నిరుపేదలకు ఎవరికైతే మనకు నిత్యావసర వస్తువులు లేవో వాళ్ళకి కూడా ప్రతిరోజు నేను పంచడం జరుగుతుంది. సో అది చేస్తున్నాము, కంటిన్యూస్గా సైమల్టేనియస్గా ఇది చేస్తున్నాము. నాకు నేను మాట్లాడుతున్న కొద్ది రోజుల్లో నాకు శ్యామన్న గారు సడన్గా నాకు ఫోన్ చెప్పడం జరిగింది. నాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళి ఏం చేసుకోలేరు, ఎవరికి చెప్పుకోలేరు, ఎవరికి ఏమని మనం మన ద్వారా 10 మందికి ఉపయోగపడేటట్టు ఉద్దేశాలు చెప్తాం, కానీ మన బాధ వాళ్ళకి చెప్పలేరు. నాకు ఇలా ఉంది అని చెప్పాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు, వాళ్ళకే మనం బోధన చేసి వాళ్ళకి మార్గదర్శనం పెడతాం, కానీ వీళ్ళ బాధ ఎవరు చెప్పుకోవాలో తెలియక నాకు మీ బాధ శ్యామన్న బాధ అనుకోకండి. ఇది కష్టకాలం, ఇది ఎందుకంటే ఎవరికైనా మహా గొప్ప వాళ్ళకు కూడా ఈ కష్టం వస్తుంది. ఇది తప్పుగా అనుకో బాధ కూడా ఈ కష్టకాలంలో శ్యామ్ బ్రదర్ అన్న మనకు ఇలా ఉన్నది మన పాస్టర్లందరికీ మనం ఏం చేద్దామంటే నేను నా స్వయంగా చెప్పాను, బ్రదర్ అడగలే నా స్వయంగా చెప్పాను అన్న వాళ్ళకు నా తగినంత నేను సాయం చేస్తాను అని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా ఈరోజు ఈ పాస్టర్లందరికీ నాకు తోచినంత వరకు సన్నాను. ఇక ముందు కూడా మీ పాస్టర్లకి కానీ మనకు సంబంధించిన ఎవరున్నా కానీ నా దృష్టికి తీసుకురండి, నేను కంపల్సరీ నాకు తగినంత తోచినంత సాయం నేను చేస్తాను. అదేవిధంగా అన్నగారు ఒకటి అన్నారు, మనం 50 మంది ఒక లిస్ట్ ఇచ్చాడు అన్న. ఆ లిస్ట్ ఇచ్చిన తర్వాత కూడా కొద్దిగా అది అక్కడ ఇక్కడ జరుగుతుంటే నాకు చెప్పడం ఇలా జరుగుతుందని చెప్తే ఇమ్మీడియట్గా ఎంఆర్ఓ గారితో డిస్కస్ చేసి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు పిఏ కూడా డిస్కస్ చేసిన జరిగింది. అది చెప్పిన తర్వాత ఇమ్మీడియట్గా మనకు రైస్ శాంక్షన్ అయినాయి. నిన్న ఫస్ట్ స్లాట్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్లాట్ మనకి ఇవ్వకుండా వేరేలోకి వచ్చేసి నేను చాలా దాన్ని విమర్శించి మేడంతో గట్టి కడితే లేదు భాస్కర్ గారు రేపు కంపల్సరీ మీకు ఇస్తారు దాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడికి వెళ్ళి వాళ్ళ సిబ్బంది ఇచ్చాడు, అది అప్రూవల్ కూడా అయిపోయింది. సో ఇదే విధంగా నేనేమంటున్నాను, మన హైత్నార్లో ఉన్న పాస్టర్ ఫెలోషిప్స్ ప్రతి ఒక్కరికి నేను ఎంతమంది అయితే పాస్టర్లు ఉన్నారో మీరేమి అధైర్యపడకండి, మీరేమి అలా మీ అంట మేము ఉంటాం కంపల్సరీ. మీ అందరికీ నా కృతజ్ఞత. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం వర్ధన్నపేట, నాగారం, మంగళపల్లి, మరిమడ్ల గ్రామాల్లో ఈదురుగాలితో కూడిన భారీ వడగండ్ల వాన కురిసింది. చేతికొచ్చిన వరి పంటలు నేల రాలిపోవడంతో రైతులు బోర్న విలిపిస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వరి ధాన్యం అకాల వర్షపు నీటికి తడిసి ముద్దయింది. పంట చేతికి వచ్చే సమయానికి వడగండ్ల వాన ముంచివేయడంతో రైతుకు అపార నష్టం వాటిల్లింది. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. రాజంతా కొట్టుకుపోయింది. 6 ట్రిపులు అడ్లేపు, 2 ట్రిపులు అనలేవు. మీరు వచ్చి చూడుర్రి సారు, నాకు మా పరిస్థితి ఏందో చూడుర్రి, వచ్చి ఈ అడ్ల సంగతి ఏందో చూడుర్రి. కైకిళ్ళు మన్ను రాత్రి 5 దాకా మనుషులు 2 మనుషులు పెట్టుకొని మోటార్కు పట్టిన అడ్లు మొత్తం పోయినాయి సారు. అడ్లు వచ్చి చూసుకోరు మీరు. ఆ కుప్ప సగం పోయింది, ఈ కుప్ప సగం పోయింది. పరదలాగా ట్రిప్ అడ్లు పరదలవి మొత్తం పోయినాయి. ఇక మనం వచ్చి మన వస్తారో మరి ఏం చేస్తారో వచ్చి చూసుకోపోయి సార్ దండమే. భద్రాచలం బులియన్ మర్చెంట్స్ మరియు స్వర్ణకార సంఘం వారి ఆధ్వర్యంలో లాక్డౌన్ కారణంగా కష్టాల్లో ఉన్న స్వర్ణకారులను సహృదయంతో ఆదుకునే కార్యక్రమం చేపట్టడం జరిగింది. 40 మంది స్వర్ణకారులకు 25 కేజీల బియ్యం, సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్పందిస్తూ ఉదారంగా విరాళాలు అందించిన ప్రతి దాతకు ధన్యవాదాలు తెలిపారు సంఘం సభ్యులు. భద్రాచలపట్న బులియన్ మర్చెంట్స్ అండ్ స్వర్ణకార సంఘం తరఫున ఈ కోవిడ్-19 విపత్తు నుంచి సాటి నిరుపేద స్వర్ణకార సోదరులకి మా వంతు సాయంగా ఈ 25 కిలోల బియ్యం, 1 కిలో నూనె, 1 కిలో కందిపప్పు, 1/2 కిలో చింతపండు చొప్పున 50 మందికి ఈ పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈరోజు రేపు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుందండి. ఉత్తరాకుల్ని ఆదుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది. అధ్యక్షుడిగా నేను, మా అసోసియేషన్ సెక్రటరీ గారు బ్రహ్మానందం గారు, మా అసోసియేషన్ పెద్దలు దేవరి వెంకటరమణ గారు, పెందోడి సత్యం గారు, సౌరా సత్యం గారు, బ్రహ్మాజీ గారు, అలాగే పసగడ్డ రాజేష్, పసగడ్డ నరేష్ గారు ఈ కార్యక్రమంలో
ముఖ్యంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారందరికీ మా తరఫున వరంగల్ రూరల్ జిల్లా పరకాలపట్టణ శివారు భూపాలపల్లి రోడ్లో చాలివాగు బ్రిడ్జిపై నుంచి అదుపు తప్పి క్రిందికి దూసుకెళ్లింది లారీ. సమీపంలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ లారీ ప్రమాదాన్ని గ్రహించి అధికారులకు సమాచారం అందించడంతో తక్షణమే స్పందించిన ఏసీపీ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ లారీ డ్రైవర్ బాబురావును 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. డ్రైవరు అన్న జరగనా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్తో పేద ప్రజలు ఇబ్బంది పడకుండా కేసీఆర్ పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో ఎంపీటీసీ బోయ సంజీవ ఇందిరా టీఆర్ఎస్ నాయకులు 450 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ ప్రజలు గుంపులుగా ఉండకుండా సామాజిక దూరం పాటించి మాస్కులు ధరించాలని తెలిపారు. నమస్కారం. కోవిడ్-19 లాక్డౌన్ సందర్భంగా ఇప్పటివరకు ఎంపీపీ గారు తాడూరు వెంకరెడ్డి గారు సొంత డబ్బులతో 112 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈరోజు కూడా గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సొంత డబ్బులతో 450 పైచిలకు కుటుంబాలకు కూరగాయలు అందజేస్తున్నాము. మాకు సహకరించిన వారికి, పాల్గొంటున్న వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒకసారి ప్రజలు సామాజిక దూరం పాటించాలని మనవి చేయుచున్నాను. ఇండ్లల్లో ఉంటే కరోనా అంత దూరం ఉంటుంది. మనకి మాస్కులు కట్టి కంపల్సరీ బయట తిరగాలి. మాస్కులు లేకుండా బయటికి రాకూడదు. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో లాక్డౌన్లో భాగంగా సామాజిక దూరం పాటించని ఒక ప్రైవేట్ ఆసుపత్రిని నిర్వహిస్తున్న డాక్టర్పై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక కేసు నమోదు చేశారు జిల్లా కలెక్టర్. దీనిపై స్పందించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఉపాధ్యక్షులు పల్లెపాగు ప్రశాంత్ మాట్లాడుతూ లాక్డౌన్లో భాగంగా కలెక్టర్ తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, గతంలో కూడా భౌతిక దూరం పాటించని అధికార పార్టీకి చెందిన ఒక ప్రైవేట్ ఆసుపత్రి నిర్వహిస్తున్న డాక్టర్ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం, నిన్న జరిగిన సంఘటనలో డాక్టర్పై కఠినంగా వ్యవహరించడం బాధాకరమని ఆరోపించారు. నమస్కారము. గౌరవనీయులైన వనపర్తి జిల్లా కలెక్టర్ గారికి మీ ద్వారా ప్రత్యేకంగా నమస్కారం చేస్తూ గౌరవనీయులైన కలెక్టర్ గారిని ప్రాధేయపడుతున్నాను. కొత్తకోట పట్టణంలో మరి కరోనా నివారణ కొరకు బాధ్యతల గల వ్యక్తులుగా, పౌరులుగా, సాటి సమాజంగా, సామూహిక కుటుంబాలుగా ఎవరికి వాళ్ళం కూడా కరోనా కట్టడిలో బాధ్యతగా వ్యవహారం చేస్తున్నాం. తెలియని కొంతమంది తప్పిపోతున్నారు. వాళ్ళను కట్టడిలో ఉంచే ప్రయత్నాలు చేస్తున్నాం. మరి నిన్న జరిగిన ఒక సంఘటనను బట్టి, దానికంటే ముందు జరిగిన ఒక సంఘటనను బట్టి కలెక్టర్ గారికి, గౌరవనీయులైన కలెక్టర్ గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. నిన్నటి రోజు సాయంత్రం మరి ఆదిత్య క్లినిక్లో డాక్టర్ బాలరాజు గారు, చిన్నపిల్లల డాక్టర్ గారిని మరి అందరి ముందర పిలిచి మందలించి వారి మీద పోలీస్ కేసు చేయించింది కలెక్టర్ గారు. ఓకే, పద్ధతులు చట్టాన్ని ధృవీకరించినప్పుడు ఎవరి మీద అయినా కేసులు చేయాల్సిందే. కానీ నిన్నటి రోజు జరిగిన విషయం ఏంటంటే, కలెక్టర్ గారు పోలీసు వాళ్ళు వెళ్తున్నటువంటి విషయాన్ని చూసి ఆ రోడ్డు మీద వారి దవాఖానకు చుట్టుముట్టున్న ఆ రోడ్డు పైన, మెయిన్ రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు పరిగెత్తుకొని పోయి హాస్పిటల్ పరిసరాల్లో పడ్డారు. ఎందుకంటే దవాఖానలో ఉంటే మమ్మల్ని ఏమి అన్నారు, మేము దవాఖానలో చూపించుకుని వచ్చినామనే ఉద్దేశంలో. సడన్గా కలెక్టర్ గారు వెళ్ళేసరికి అక్కడ ఉన్నది మాత్రము పేషెంట్స్కి సంబంధించిన వాళ్ళు, తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ కాదు, వీళ్ళకు భయపడి లోపల పోయి ఉన్నోళ్ళు ఆడ ఉన్నారు. చూసి ఇమ్మీడియట్గా డాక్టర్ గారిని పిలిపించడం, కలెక్టర్ గారు ఆగ్రహం వ్యక్తం చేయడం, కలెక్టర్ గారికి మేము తిరిగి సమాధానం చెప్తే బాగుండదని చెప్పి డాక్టర్ గారు మౌనంగా ఉండడం, ఇవన్నీ జరిగిపోయినాయి. గవర్నీలైన కలెక్టర్ గారు ఇంతకంటే ముందు కూడా డాక్టర్ పీజే బాబు గారిని, నిర్మలా క్లినిక్ డాక్టర్ గారిని అదేవిధంగా అందరి ముందు అలా మందలించి వెళ్ళడం జరిగింది. ఆ రోజు జరిగింది కూడా అదే. కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాము,
25,000 మంది జనాభా కలిగిన ఈ కొత్తకోటలో చిన్నపిల్లల డాక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఒకటి డాక్టర్ పిజే బాబు గారు నిర్మల క్లినిక్, రెండోది డాక్టర్ వి బాలరాజు గారు ఆదిత్య క్లినిక్. మరి ఈ రకమైనటువంటి కేసులు చేస్తూ వెళ్తే వాళ్ళు కూడా క్లినిక్లు బంద్ చేసుకొని వెళితే ఇక్కడ సడన్గా ఎవరికైనా చిన్నపిల్లలకు ఇబ్బంది అయితే కలెక్టర్ గారు మీరు ఒక తల్లిగా చిన్నపిల్లల తల్లిగా ఆలోచించండి. ఈ బీద కుటుంబాలలో హైదరాబాద్కు వెళ్ళి కార్లు తీసుకొని వెళ్ళలేరు. ధనం ఉండే వాళ్ళు వెళ్ళాలన్నా కూడా కష్టమే ఉంది. ఈ పరిస్థితిలో డాక్టర్లు ఒకవేళ పద్ధతులు తప్పినట్లుంటే మందలించండి, నియమావళి చెప్పండి. వాళ్ళ హాస్పిటల్స్ ఏ రకంగా కొనసాగాలనో మీరు వారికి సూచనలు చేసి నడిపించేటట్లుగా చూడాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. రెండోది కూడా విజ్ఞప్తి చేస్తున్నా, డాక్టర్ పిజే బాబు గారిని మందలించిన రోజు బాధపడ్డం. అదృష్టం ఏంటంటే వారి మీద మీరు పోలీస్ కేసు చేయించలేదు, సంతోషం. కానీ నిన్న డాక్టర్ బాలరాజు గారి మీద కేసు చేస్తే నేను ఈ ఊర్లో ఎందుకు పెట్టాలి దవాఖాన అనే దాంట్లోకి వచ్చేసింది ఆయన. నిజంగా కూడా వీళ్ళల్లో పోతే హైదరాబాద్కి వెళ్ళలేని పరిస్థితిలో బీదలు ఉన్నారు. మరి డాక్టర్ పిజే బాబు గారి బ్యాక్గ్రౌండ్ చూస్తే వారు టీఆర్ఎస్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళుగా ఉన్నారు కాబట్టి కనీసం అంతమంది ముందర మీరు అవమానంగా మాట్లాడినా సరే పోలీస్ కేసు చేయలేదు, సంతోషం. కానీ డాక్టర్ బాలరాజు గారి మీద పోలీస్ కేసు చేయించింది. కారణం ఏంటంటే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు. ఆ ఒక్క కారణం చేతనే పోలీస్ కేసు చేయించినట్టుగా భావిస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు గంభీరావుపేట పట్టణం 9వ వార్డు సభ్యులు మరియు బీజేపీ మండల అధ్యక్షులు గంట అశోక్ ఆధ్వర్యంలో 30 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి మాట్లాడుతూ ఈ విపత్కర పరిస్థితుల్లో బీజేపీకి చెందిన ప్రతి కార్యకర్త వారి వంతు సహాయం సహకారం అనే నినాదంతో ప్రజల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి సూచనల మేరకు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు మరి ఈ విపత్కర పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త వారి వంతు సహకారం సహాయం ప్రజలకు చేయాలనే ఒక నినాదంతో ప్రజల్లోకి వచ్చింది. అదే రకంగా ఈరోజు గంభీరావుపేట మండలంలోని గంభీరావుపేట పట్టణంలోని 9వ వార్డు సభ్యులు మరి గంభీరావుపేట మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గంట అశోక్ గారి ఆధ్వర్యంలో మరి 30 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంచడం జరిగింది. ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త తనకు ఉన్నా లేకున్నా ఒక 5 నుండి ఎంతవరకు వీలైతే అంతవరకు సహాయం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ సూచనల మేరకు ఈ కార్యక్రమం తీసుకొని ప్రజలతో మమేకమై మరి కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడం కోసం ఈరోజు గంభీరావుపేటలో కార్యక్రమం చేయడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులు పండించిన పంట మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. పోచమ్మవాడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జెడ్పీ చైర్మన్ పుట్ట మధు. ముస్తాబాద్ మండలం పరిధిలో వడగళ్ల వర్షానికి నేల కొరిగిన వరి పంట పొలాలను పరిశీలించి ఆదుకుంటామని హామీ ఇచ్చిన కలెక్టర్ కృష్ణభాస్కర్. నిరుపేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలి. వరంగల్లో పేదలకు సరుకులు పంపిణీ చేసిన ఎంపీ పసునూరి దయాకర్ రావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.